హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీస్ వెల్. సో ఈ రోజు మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ బుడ్డిది ఎవరో కాదండి, నా కోడలు పిల్ల అన్నమాట. సో మా ఇంటికి వచ్చారు వాళ్ళు. ఇంకా మా ఆయన దగ్గర అయితే అసలుకే ఉండట్లేదు. చిన్న పిల్లలు ఇంకా కొత్త మనుషులను చూస్తే అలానే ఉంటారు. స్టార్టింగ్ నా దగ్గర కూడా రాలేదు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చేతి వంట, లైక్ ఏమంటారంటే ఆట కాళ్ళు అండ్ కొంచెం మటన్ అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే మా మమ్మీ కాళ్ళు చాలా బాగా వండుతుంది. సో బిఫోర్ నా మ్యారేజ్ నుంచి అయినా సరే మా హస్బెండ్ కి నాకు చాలా ఇష్టం మా మమ్మీ చేసేది. సో నార్మల్ గా ఎవరైనా సరే అమ్మ చేతి వంటనే నేర్చుకుంటా అంటారు, కానీ అత్తగారి ఇళ్లలో ఎంత కమ్మగా వండినా సరే అది చేదుగానే ఉంటుంది అదేంటో. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే కావాలో ముందు పెట్టేసుకుందనమాట. ఇంకా నేను కూడా దగ్గరుండి నేర్చుకుంటున్నాను. అండ్ ఇంకా మా మమ్మీ అన్ని నేర్పిస్తుంది అనమాట. నార్మల్ గా మనం పెళ్లికి ముందు నేర్చుకునే వంటల కంటే పెళ్లి తర్వాత నేర్చుకున్న వంటలే నాకు వచ్చు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఎంత చేసినా సరే అమ్మ చేతి వంట మాత్రం ఎప్పటికీ ఆ టేస్ట్ అనేది పోదు. పైగా ఇంకా మా మమ్మీ రాగానే ఇంకా మా హస్బెండ్ మేమైతే మా మమ్మీ చేతితో వండిన కాలు కూర అయితే తిన్నాం అన్నట్టు మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా మరదలు అయితే కొంచెం సిగ్గుపడుతుంది వీడియోస్ తీసేటప్పుడు. ఆబ్వియస్లీ ఇంకా కొంతమందికి వీడియో ముందు రావడం ఇష్టం ఉండదన్నమాట. ఇంకా మా మమ్మీ చేస్తుందని నేను నుంచున్నాను. మీలో ఎంతమందికి మమ్మీ చేసే వంట నచ్చుతుంది? నాకు తెలిసి ప్రతి ఒక్కరికి మమ్మీ చేసే వంట మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. యాక్చువల్గా నేను మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చానమాట. మధ్యలో ఏమైందంటే మైక్ అనేది స్టాప్ అయిపోయింది. లైక్ నేను మైక్ సరిగ్గా ఆన్ చేయలేను హడావిడిలో. అండ్ ఇక్కడ వచ్చేసి మా షోని పాప అండ్ మా బుడ్డి కోడలు పిల్ల ఇద్దరు అయితే తింటున్నారు. చూడండి తను ఎలా తింటుందో. శిఖర పాప అండ్ తను కూడా ఉన్న రోజులు బాగానే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా శిఖర పాప ఒకతే కాబట్టి ఇంకెవరైనా పిల్లలు రాగానే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా బయట లోపల కూర్చొని చెల్లి అన్న ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ నాకు కూడా మమ్మీ వాళ్ళు రాగానే చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడు రా అన్నా సరే వాళ్ళు రారు, కానీ ఇంకా ఫస్ట్ టైం వచ్చారనమాట ఇద్దరు కలిసి. అండ్ పసుపు, కారం, సాల్ట్ అన్ని వేసి ఆ మసాలా అంతా దాంట్లో యాడ్ చేసి ఇంకా వేస్తున్నారు. మీలో చాలా మందికి ఇలా తెలియదు అనుకుంటా, కానీ మా మమ్మీ అయితే చాలా మంచి వండుతుంది. ఆబ్వియస్లీ పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు అమ్మగారింట్లో ఏది వండినా సరే అది కమ్మగానే రుచిగా ఉంటుంది. అదే అత్తగారి ఇంట్లో ఎంత ఇంట్రెస్ట్ పెట్టి, ఎంత శ్రద్ధగా పెట్టి, ఎంత మంచిగా ప్రేమతో వండినా సరే అది చేదుగానే ఉంటుంది. ఏమన్నా అంటే మళ్ళీ మీ అమ్మగారు నేర్పించలేదా, మీ అమ్మగారింటి కాడ నేర్చుకోలేదా అని చెప్పేసి చాలా మాటలు అంటూ ఉంటారు. నాలాగా చాలా మంది కోడలు కూడా ఇలానే ఉంటుంది. ఆబ్వియస్లీ మా అత్తగారి ఇంట్లో కూడా అంతే. నేను చేసే కొన్ని వంటలు వాళ్ళకి నచ్చవన్నమాట. ఇది బాగాలేదు, అది బాగాలేదు అని అంటూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా చాలా మంది అంటూనే ఉంటారు నాకు తెలిసినంత వరకు. కానీ నేనైతే ఇంకా మా మమ్మీ దగ్గరుండి నేర్పిస్తుంది. ఇలా కట్ చేయబెట్ట, అలా కట్ చేయి, ఇలా వండు, అలా వండని. ఎంత నేర్చుకున్నా సరే తక్కువ అండి. నేనైతే ఇంకా యూట్యూబ్ లో చూసుకుంటూ మరి వండుతూ ఉంటాను. ఆబ్వియస్లీ ఇంకా లైక్ మా డే అయితే చాలా బాగా ఎండ్ అయింది. ఇక మమ్మీ వాళ్ళు వచ్చిన 3-4 days ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీ ఇంట్లో కూడా అంతే కదండి. తల్లిగారి ఇంటికి వెళ్తే బిడ్డకి ఎక్కలేని ఆనందం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఆబ్వియస్లీ బిడ్డ ఇంటికి వెళ్తే ఏ వంటలు కానీ ఏ పని కూడా చెయ్యదు. ఎందుకంటే అత్తగారి ఇంట్లో చేసి అలసిపోయి వస్తుందని. ఇంకా నేను కూడా అలానే అలవాటు అయిపోయాను. ఎప్పుడెప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చెప్పేసి చూస్తూ ఉంటాను. అండ్ శిఖర పాప ఉండడం వల్ల నాకు ఎటు వీలవ్వకపోయేది. ఇంకా త్వరగా వంట చేసుకుంటూ మేమైతే ముచ్చట్లనే స్టార్ట్ చేసేసామన్నమాట. నార్మల్ గా అప్పుడప్పుడు నేను ఏదైనా వంట రాకపోతే మా మమ్మీ దగ్గర మాట్లాడుతూ ఉంటాను అనమాట, తెలుసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రూట్స్ తీసుకొచ్చాము. అండ్ మా మరదలు అయితే అన్ని సదురుతుంది. ఇంకా అంతా మసాలా యాడ్ చేసిన తర్వాత 3 to 4 విజిల్స్ లో అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆబ్వియస్లీ. అండ్ కర్రీ వచ్చేసి ఇంకా 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత అరౌండ్ 5 to 6 విజిల్స్ వేసేసిన తర్వాత కర్రీ అయితే సూపర్ గా వచ్చేసింది. నేనైతే ఇక ఆఫ్ చేయడమే లేట్, తొందరగా ప్లేట్ పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ చెప్తుంది ఎన్ని విజిల్స్ వేయాలని, కానీ మైక్ ఆఫ్ ఉంది కాబట్టి సౌండ్ అయితే రాలేకపోతుంది. అండ్ నెక్స్ట్ టైం అయితే మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోలు ముందు మీ ముందు చాలా వస్తాయన్నమాట. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా వంట చేసిన తర్వాత తినేసిన తర్వాత మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. అంటే ఉండి వెళ్ళిపోతే అది కూడా చాలా బాధ అనిపిస్తుంది. సో లైక్ మీ ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినా సరే ఆనందం అనేది వేరే ఉంటుంది. పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్లకి బాధ అనేది ఎదురవుతూనే ఉంటుంది. అండ్ ఇంకా మా బుడ్డలు అయితే వెళ్ళిపోతున్నారు. మస్తు అంటే మస్తు బాధపడ్డా నేనైతే ఉండి పిల్లలు వెళ్ళిపోయేసరికి. ఎస్, ఇదండి మా వీడియో వచ్చేసి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మా బుడ్డోలు అయితే బచ్చుకున్నారు. టేక్ కేర్.